ఇతను గొట్టపాటి రవి గారు అన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే బాయ్కాట్ చేశారు సార్. ఇప్పుడు జగన్తో సహా ఆ మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి. దానికి దీనికి తేడా ఉంది అంటూ ఉన్నారు లోకేష్. తేడా ఉందా? ఖచ్చితంగా తేడా ఉంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన రీజను, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అఫీషియల్ రీజన్ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించింది ఏంటి? ఇది గౌరవ సభగా మారిపోయింది, నేను మళ్ళీ గౌరవ సభలోనే అడుగు పెడతాను అని. సో అది క్లియర్గా తన వ్యక్తిగతంగా తనను అవమానించిన తర్వాత, అతి నీచంగా, ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించని రీతిలో అవమానించిన తర్వాత ఎవరైనా హ్యూమన్ ఎమోషన్స్ గురవుతారు. అందులో చంద్రబాబు నాయుడు వయసు రీత్యా జగన్కు తండ్రి వయసుతో సమానం. సో ఆ రోజు జగన్ చేసిన తప్పు క్షమించలేదు, అందులో ఎవరికీ అనుమానం లేదు. అది పొలిటికల్గా కూడా చాలా సివియర్ ఇంపాక్ట్ పడింది. అది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత కసి వల్ల అది అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనుక హుందాతనం ప్రదర్శించి తన వాళ్లను మందలించి అవసరమైతే చర్యలు తీసుకొని తాను డిమార్కేట్ చేసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గౌరవం చాలా పెరిగేది. కానీ ఆ పని చేయలేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఆ నీచానికి సదరు సభ్యులు ఒడిగట్టారనే భావన కలగటానికి అవకాశం ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎవరిని సంబంధం లేని వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద లోకేష్ మాటలో ఆక్రోశమే కాదు, ఆవేదన కనబడుతుంది. ఆ ప్లేస్లో ఎవరమున్నా అంతకన్నా ఎక్కువ ఆవేదన చెందుతాం తప్ప ఎందుకు ఊరుకుంటారండి ఎవరైనా? మీరు ఆ లోకేష్ మాటల్లో క్లియర్గా ధనిస్తుంది. కేవలం రాజకీయ ప్రతీకారం ధనించడం లేదు. తన తల్లిని అవమానించడం, తన తండ్రి అవమానానికి గురి కావడం పట్ల ఆయనలో ఉన్న భావోద్వేగం కూడా కనబడుతుంది. మనము నిజాయితీగా చూసే వారు ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల లోకేష్ చెప్పింది 100% నిజం. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అవమానాన్ని నిరసిస్తూ ఒక రాజకీయ ప్రతిజ్ఞ చేసి బయటకు వెళ్ళాడు. ఈ రెండు కూడా వ్యక్తిగత అవమానాన్ని నిరసిస్తూ ఒక రాజకీయ ప్రతిజ్ఞ, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని ఓడించి సభకు వస్తానన్నాడు. చరిత్ర రుజువైంది, అది నిజంగా జరిగింది కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు అదే సభకు ముఖ్యమంత్రిగా వచ్చాడు. జగన్ 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష నేతకు కూడా రాని స్థితికి నెట్టివేయబడ్డాడు. రెండవది తేడా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే బాయ్కాట్ చేశాడు, నిజం అది. అది తెలుగుదేశం పార్టీగా బాయ్కాట్ చేయలేదు. ఇవాళ వైసీపీ నాయకుడిగా జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, తనకు మైక్ ఇవ్వడం లేదు అని. అప్పుడేమో వ్యక్తిగతంగా చంద్రబాబు అవమానిస్తే బాయ్కాట్ చేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా తనకు ఈ గౌరవం ఇస్తలేరు కనుక నేను వెళ్తున్నాను. రెండు తేడా ఉంది. అవమానించడం వేరు, గౌరవం ఇవ్వలేదని కంప్లైంట్ వేరు. ఇది గౌరవం ఇవ్వలేదన్న కంప్లైంట్. ఆ కంప్లైంట్లో కూడా ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు. ఒకవైపు లీగల్ రీకోర్స్ కోరుకుంటూ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అనే దానిపైన నీవు హైకోర్టుకు వెళ్ళావు, హైకోర్టు తీర్పు చెప్తుంది. కానీ ఈలోగా పొలిటికల్గా కూడా యు ఆర్ నాట్ రెడీ టు ఫేస్ అసెంబ్లీ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ప్రతిపక్ష హోదా 10% అనే నిబంధన ఉందా లేదా దానిపై నేను చాలాసార్లు మాట్లాడాను. అది హైకోర్టులో ఉంది. లెట్ us వెయిట్ ఫర్ ద జడ్జిమెంట్. తర్వాత నాకు మైకు ఇవ్వరు అని యాంటిసిపేట్ చేసుకొని నేను వెళ్ళడం లేదు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జరిగిన అవమానం ఆధారంగా వెళ్ళాడు. ఈయన జరగబోయే అవమానం ఆధారంగా వెళ్తున్నాడు. రెండింటి పరిస్థితి తేడా ఉంది కదా. జరగబోయే తనను గౌరవం ఇవ్వరు, సభలో తనను మాట్లాడనియ్యరు అనే యాంగిల్తో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అందువల్ల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు బాయ్కాట్ చేసిన సందర్భం సభ 5 ఏళ్ల పదవీ కాలంలో బిగినింగ్లో కాదు, అది నాకు గుర్తున్నంత వరకు ఇయర్ గుర్తులేదు, కానీ అట్ ది లేటర్ పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ టెన్యూర్ ఇంకా 2 years అంటే 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ఏమో బిగినింగ్, ఇది ఫస్ట్ సెషన్ నుంచే దాదాపు దూరం ఉన్నాడు. ఈవెన్ స్పీకర్ ఎన్నికకు కూడా ఒక సభా సాంప్రదాయం ఉంటుంది. ఒక్కరోజు వచ్చారు. అందువల్ల డే 1 నుంచి బాయ్కాట్. ఇది ఆ 1 day కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. టైంకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. అంటే దాని దగ్గరికి పోలికలేదు. అది 3 ఏళ్ల పాటు ఆయన సభలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ ప్రభుత్వం పైన పోరాడుతూ 23 మంది సభ్యులకు నాయకుడిగా ఉన్నా కూడా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి
జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించి రాజశేఖర్ రెడ్డితో రాజకీయం జరిపి ఆయన కొడుకు ముందు 23 మంది సభ్యుల నాయకుడుగా కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు. 3 ఏళ్ళు కూర్చున్నాడు కదా, దాని పోలికే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 మందితో కూర్చోవడానికి అభ్యంతరం ఏంటి? డెఫినెట్గా దానికి ఎట్టి పరిస్థితిలో పోలిక లేదు. అందుకే లోకేష్ కంపారిజన్ అంటే అది పోరాటము, అది నిరసన, అది పోరాటంలో భాగంగా మేము దూరం అయ్యాం. సో ఇప్పుడు ఆరాటంలో భాగంగా జగన్ దూరం అవుతున్నాడు. సో అప్పుడు పోరాటం ఏంటి? తనను అవమానించారు వ్యక్తిగతంగా, అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాము అనే పోరాటం. ఇప్పుడు తనకు అది గౌరవం ఇస్తలేరని ఆరాటం. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో భాగంగా పన్నులు కట్టకపోవడం వేరు, ఇవాళ పన్నుల ఎగవేత వేరు కదా. సో పన్నుల సహాయ నిరాకరణ వేరు, పన్నుల ఎగవేత వేరు, రెండు ఒకటి కాదు కదా. ఆ రోజు ఒక రకమైన సహాయ నిరాకరణ, అదొక పోరాట రూపం. సభకు రాను మళ్ళీ ఓడించి వస్తానన్నది ఒక రకమైన పోరాట రూపం. ఇవాళ ఇది పోరాట రూపం కాదు, ఇది ఒక ఆరాట రూపం కదా. సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సభకు రాకపోవడాన్ని పోరాటం, జగన్మోహన్ రెడ్డి సభకు దూరంగా ఉండడం ఆరాటము. పోరాటానికి ఆరాటానికి తేడా ఉంటుంది కదా. సో అందువల్ల మనం ఒక ఆబ్జెక్టివ్గా విశ్లేషిస్తే క్లియర్గా రెండు ఒకటి కాదు. అది దానికి పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, పర్సనల్ కాంటెక్స్ట్ వేరు. సో దానికి ఉన్న టైమింగ్ పీరియడ్ వేరు, సందర్భము వేరు. ఏ రకంగా చూసినా రెండు ఒకటి కాదు. తన తల్లిని అవమానించారు అని చెప్పి మండలిలో లోకేష్ ఆవేదనకు ఎమ్మెల్సీ బొత్స కూడా రెస్పాండ్ అయ్యారు సార్. ఆనాటి చర్యల్ని సమర్థించలేదు అని చెప్పి. బహుశా బొత్స అయితే అప్పుడు అసెంబ్లీలో కామ్గా ఉండవచ్చు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా చాలామంది చాలా ఇదిగా మాట్లాడారు. వల్లభనేని వంశీ అనుకుంటా ఈ కామెంట్ చేసింది గతంలో. అంటే అలా మాట్లాడడాన్ని ఎప్పుడూ కూడా తప్పు అని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్ కానీ మాట్లాడలేదు సార్. కానీ బొత్స ఇప్పుడు అంటూ ఉన్నారు ఆనాటి చర్యల్ని మేము సమర్థించలేదు అని చెప్పి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ బొత్స కాదు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు. శాసన మండలి ఎమ్మెల్సీ మనసుగా మనం తీసుకుంటే ఆయన సమర్థించిందా లేదా అనే అంశం వస్తుంది. కానీ లోకేష్ అన్నది ఎమ్మెల్సీ బొత్సతో కాదు, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత, అఫీషియల్లీ అపోజిషన్ లీడర్. జగన్మోహన్ రెడ్డికి అఫీషియల్గా అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు అసెంబ్లీలో, కానీ బొత్స సత్యనారాయణకు అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా ఉంది. సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి లోకేష్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభాపక్ష నేతకు మధ్య వాదన. సో అందువల్ల ఇష్యూ బొత్స సమర్థించాడా సమర్థించలేదా అన్నది లోకేష్ ప్రస్తావిస్తున్నా నేను అనుకోను. లోకేష్ ప్రస్తావిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా బొత్స ఉన్నాడు కనుక బొత్సను అడుగుతున్నాడు తప్ప బొత్స సత్యనారాయణ సమర్థించకపోవడం ఇష్యూ కానే కాదు కదా. ఆ రోజు ఆయన ఉన్నాడా లేడా, ఆయన సమర్థించిందా లేదా, ఆయన కామ్గా ఉన్నాడా అనేది అసలు ఇష్యూనే కాదు, కాంటెక్స్టే కాదు. జగన్మోహన్ రెడ్డి సమర్థించలేదా, బహుశా బొత్స కూడా అన్నది తాను సమర్థించలేదని కాదు ఆయన అన్నది, తన పార్టీ సమర్థించలేదని ఆయన చెప్పేది, తమ నాయకుడు సమర్థించలేదని బొత్స అంటున్నాడు. అది వ్యక్తిగతం కాదు. అక్కడ బొత్స ఇచ్చిన రిప్లై కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పార్టీ అండ్ హిస్ లీడర్. సో వ్యక్తిగతంగా ఎందుకు ఇస్తాడు ఆయన తెలియదా. సో అందువల్ల బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేతగా తాను తమ నాయకుడు తమ పార్టీ